హాయ్ ఫ్రెండ్స్, తంబల్ చూసింటే అర్థమవుతుంది. మనం ముందుగా యూట్యూబ్లో సక్సెస్ కావాలి అంటే ఎలా కదా, మీరు ఫస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. మన ఆర్జీవి ఒకటి చెప్పాడు, ఎంత కొట్టిన చావని పామురా అని. కాసని ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు యూట్యూబ్లోకి వచ్చినప్పుడు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 4 years అయింది, ఇంకా సక్సెస్ కాలేదు. ఎందుకంటే నేను చేసిన తప్పులు అలాంటివి, మరి అలా చాలా ఉంటాయి. చివరిగా ఒక క్వశ్చన్ చెప్తున్నా, ఈ వీడియో ఎక్కువ లెంత్ పెట్టిన 4 minutes or 5 minutes. ఇది లాస్ట్ వరకు చూడండి. మీకు ఏం తప్పులు చేసినానో, నేను ఏం తప్పులు చేసినానో, మీరు ఏం తప్పులు చేయకూడదో చెప్తా. ముందుగైతే ఇది మొన్న అయితే కింద పడినప్ప మొత్తం ముక్కలు అయిపోయింది. లేకుంటే ఈ ప్లేస్లో నేను ఉండేవాడిని. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ఉండండి. సరే, ఫస్ట్ మనం ఇప్పుడు ఏం టాపిక్ మాట్లాడుతున్నాం, యూట్యూబ్లోకి వచ్చినప్పుడు ఏం తప్పులు చేయరాదు, అది ఎలా అనేది ఒక్క సెకండ్లో తెలుసుకుందాం. ముందుగా మనం యూట్యూబ్లోకి ఎందుకు వచ్చినాం? డబ్బుల కోసం. ప్రతి ఒక్కడే డబ్బుల కోసమే. కానీ డబ్బులు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంబడే మీకు మోటివేషన్ కావాలంటే చాలా టైం పడుతుంది. ఎట్లా అంటే 1000 subscribers కావాలా, 4000 hours కావాలా. అది కూడా 4000 hours అనేది షార్ట్స్ వైపు కాదు, ఫుల్ లెంత్ వీడియో. అది ఫుల్ ప్రాసెస్ ఉంది కండి. ముందుగా మనం ఆలోచించింది ఏమంటే, ముందుగా మిస్టేక్స్ ఏం చేయరాదని చెప్తున్నా. చాలా మంది అయితే ముందుగా మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద పెద్ద ఛానల్స్కి మెసేజ్ చేస్తాం, అన్నా నా ఛానల్ ప్రమోట్ చేయి, అన్నా నా ఛానల్ ప్రమోట్ చేయి, అన్నా నా ఛానల్ ప్రమోట్ చేయాలి. వాళ్ళు ప్రమోట్ చేయడానికి 2000 4000 చాలా అడుగుతున్నారు. అంటే వాళ్ళ కొమ్ములు వచ్చిటాయి అనమాట. సక్సెస్ అయిన ఇప్పుడే కొమ్ములు అనేది వచ్చింటాయి. అలా రావడం వల్ల అనేది మనకి ముఖ్యంగా ప్రమోషన్ చేయడం వల్ల అయితే వ్యూస్ వస్తాయి, కానీ సబ్స్క్రైబర్స్ రారు. ఎందుకంటే నీ ఓన్ కంటెంట్, నువ్వు ఏమైతే కంటెంట్ పెడుతున్నావో ఆ కంటెంట్ ద్వారా సబ్స్క్రైబర్స్ వస్తారు. చాలా మంది ప్రమోషన్ అనేది మర్చిపోండి. ప్రమోషన్ చేయడం వల్ల అనేది అయితే సబ్స్క్రైబర్స్ రారు. ఇది నా గ్యారంటీ. 4 years ఎక్స్పీరియన్స్ నాది, 4 years. అంతేకాబట్టి మీది 4 ఛానల్ డిలీట్ అయినా కూడా స్క్రీన్ పై వేస్తా. ముందుగా మీరు స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే ఒక్కటోటి గుర్తుపెట్టుకోండి, సక్సెస్ వస్తుంది. కానీ వీడియోలో డే బై డే తప్పితే ప్రతిరోజు ఇస్తుంది. నేను చెప్పినానని కచ్చి వీడియోలు పెడతాను. డైలీ ఒక్క వీడియో అయినా కానీ క్లారిటీ ఉండాలి. దానికి ట్యాగ్స్ కానీ యాడ్స్ కానీ మనం ఏం కంటెంట్ చేస్తున్నామో జనాలకు అర్థమయ్యేలా ఉండాలన్నమాట. ఒకరు వచ్చామా వీడియో సర్ర తీసిపోయామనేది అయితే రాదు, సబ్స్క్రైబర్స్ రారు. చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. వీడియో ఏమి ఇలా తీస్తున్నాడు అనే కార్డ్ కనిపించుకోవాలి. ఓకే, వచ్చాము వీడియో పెట్టాము అనేది అయితే వద్దు. ఇంకోటి, చాలామంది ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని అయితే మనం చేసిన అవుతుందిలే ఏదో అని నాకు తెలిసిన ఒక అన్నే పెట్టినాడు అనమాట. సాంగ్స్ పెట్టి 50K 100K కాటుకొచ్చినాడు. ఇప్పుడు మోనిటైజేషన్ అయ్యింది. కానీ ఆ వ్యూస్ ద్వారా మామూలు డబ్బులు అయితే రావచ్చు కదా. కానీ అన్నీ ఏం చేసినాడంటే, కొద్దిగా ఫస్ట్ టైం కదా, క్రౌడ్ కొద్దిగా బాగాలేదు, ఎన్నికి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి, దానికి కూడా నేను వీడియో తీసి పెడతా. ఓకే, అలా అన్నీ అయితే 50K 100K కాటుకొచ్చినాడు అనమాట. మామూలు సాంగ్స్ పెట్టి వచ్చినారు. ఇప్పుడు మోనిటైజేషన్ అయ్యేటప్పుడైతే మనకి ఒక క్వశ్చన్ వస్తుంది, నువ్వు ఓన్ వీడియోలు తీసినావు కదా, నీకు ఎందుకు నేను మోనిటైజేషన్ అవ్వాలని. అందుకే మనం ఓన్ వాయిస్తో సిటీలో అయితే సిటీ కంటెంట్ కానీ, కుకింగ్ కంటెంట్ కానీ, ఇలా చాలా ఉన్నాయి. ఒక్కసారి యూట్యూబ్లో సక్సెస్ అయితే మనం వాళ్ళు ఎవ్వడూ ఆపలేడు. దయచేసి వేరొక వీడియోలు డౌన్లోడ్ చేయకండి. టెక్ ఛానల్స్ చాలా ఉన్నాయి, ఫాలో కండి. అలా ఫాలో కాకే నేను 4 ఛానల్ డిలీట్ చేసుకున్నాను. మళ్ళీ ఈ ఛానల్ ఒక మంచి ట్యాగ్ అయితే ఓపెన్ చేసినాను. ప్రతి ఒక్క కంటెంట్ మన దాంట్లో దొరుకుతుంది. మన పేరు చూసాడు కదా, ఫ్యామిలీ అంటే ప్రతి ఫ్యామిలీలో ఒకడు స్టార్ కావాలనుకుంటాడు కదా. అలా నేను 4 years నుంచి ట్రై చేస్తున్నాను. అంటే యూట్యూబ్లో సక్సెస్ కావచ్చు, 1 monthలో సక్సెస్ కావచ్చు, 1 yearలో సక్సెస్ కావచ్చు, 2 yearsలో సక్సెస్ కావచ్చు. కానీ డే బై డే వీడియో తీయాలి. అలా తప్పులు నేను చేశాను. మీకు దయచేసి తప్పు చేయకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, చూపిస్తా. అంటే ఈ వీడియోలో వైరల్ కావాలి కదా. ఫస్ట్ మన వీడియో వైరల్ కావాలంటే మీరు లైక్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా, వ్యూస్ వస్తాయి, అప్పుడు చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరికి మన యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క ఆడియన్స్కి వాళ్ళకి సక్సెస్ రావాలంటే ప్రోత్సహించాలి. మనం వీడియో బాగా చేస్తే ఆటోమేటిక్ ప్రోత్సహిస్తారనుకో, మళ్ళీ వస్తా, మీరు వస్తూనే ఉంటా. మనం ఆర్జీవి అదే అంత కొట్టిన చావని పామురా, నేను మళ్ళీ వస్తా. బాయ్.